క్రమము కాని అక్రమం. సేవలో కానీ భక్తిలో కానీ క్రమం లేకపోతే దేవుడు వాళ్ళని అంగీకరించడు అని అర్థమవుతుంది. అందుకనే ఒక సహవాసానికి దేవుడు అప్పగించినప్పుడు, ఒక సేవకుడికి దేవుడు అప్పగించినప్పుడు, మనం అప్పగించబడి బాధ్యతగా దేవుని సన్నిధిలో నిలబడితే మనం లోతుగా వేరుపారి ఫలించే చెట్టులా మనం మారుతాము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అందుకనే కొంతమంది అనుకుంటారు, అన్యులు చూడండి చక్కగా మంగళవారం గుడికి వెళ్తారు, బుధవారం గుడికి వెళ్తారు, గురువారం ఇంకో గుడికి వెళ్తారు, శుక్రవారం ఇంకో చక్కగా. రే మనకేందండి, ఇక ప్రార్థనకి వెళ్తే ఇంక ఒక చర్చికి వెళ్ళాలా, ఒక చోటకి వెళ్ళాలా అని ఇట్లా వితండవాదనతో ఆలోచించేవాళ్ళు, విపరీత ధోరణి కలిగిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు లైవ్లో వినేవాళ్ళు ఉన్నా. ఒకవేళ మీలో ఇంకా అటువంటి ఆలోచన చావకుండా ఉంటే నేను మరలా చెబుతున్నాను, దేవుడు క్రమాన్ని కోరుతున్నాడు.